PM7 వార్తలు. గ్రేటర్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలపైన అంచనాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే జీహెచ్ఎంసీ మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతుంది. ప్రభుత్వం అవిశ్వాసంపై తీసుకొచ్చిన చట్ట సవరణతో ఫిబ్రవరి 10 తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ అవిశ్వాసం పెట్టే వేళ జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ మేయర్ పై బీఆర్ఎస్ అవిశ్వాసం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. బీఆర్ఎస్ నుండి గెలిచిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసానికి సిద్ధమవుతుంది. తాజాగా గ్రేటర్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన చర్చల్లో అవిశ్వాసంపై చర్చకు వచ్చింది. కాగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో 4 ఏళ్ల వరకు అవిశ్వాసం ప్రతిపాదించేందుకు అవకాశం లేదు. కానీ జీహెచ్ఎంసీ కౌన్సిల్ 4 ఏళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. తద్వారా తీర్మానంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి జీహెచ్ఎంసీలో ఉన్న 196 సభ్యులలో 50% మద్దతు అవసరం. ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకము అవసరం. తత్ తరువాత ఈ తీర్మానాన్ని హైదరాబాద్ కలెక్టర్కు సమర్పించి ఆ తరువాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మేయర్ మరియు డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాలి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మందికి గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి తోడు 50 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి కౌన్సిల్లో 196 మంది సభ్యులున్నారు. వీరిలో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గేందుకు అవకాశం ఉంది. అయితే ఎంఐఎం మద్దతు దక్కేనా? ప్రస్తుతం బీఆర్ఎస్ కు 42 కార్పొరేటర్లు, 11 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలిపి 62 సభ్యులు బలముంది. ఇటు కాంగ్రెస్ కు కొంతకాలంగా ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయి. బీఆర్ఎస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఎంఐఎం కాంగ్రెస్ తో జతకట్టిన విషయాన్ని అధికారికంగా నిరూపించేందుకు ఈ అవిశ్వాసం కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఇటు బీజేపీ సైతం అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశము కనిపిస్తుంది. ఇదే సమయంలో గ్రేటర్ పాలకవర్గ సమయం, ఇతర సాంకేతిక అంశాలు తెర మీదకు వస్తాయి. దీంతో గ్రేటర్ మేయర్ పైన అవిశ్వాసం అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది.